కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో స్థానిక ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూడాల్సిన అవసరం ఉందని అన్నమయ్య జిల్లా రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా ఏర్పాటు సందర్భంలో అన్ని విషయాలు సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొత్త జిల్లాల ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. అన్నమయ్య జిల్లాలో కొన్ని మండలాలు తొలగించడం, చేర్చడం లేదా తగ్గించడం వంటివి చేస్తే జిల్లా మరింత చిన్నదై అభివృద్ధికి నోచుకోకుండా ఉండే అవకాశం ఉందని శ్రీకాంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఉన్న వెనుకబడిన రాయచోటి ప్రాంతాన్ని 50 ఏళ్లుగా నిర్లక్ష్యం చేశారంటున్న మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డితో మా కడప ప్రతినిధి ప్రసాద్ శర్మ ఫేస్ టు ఫేస్. జిల్లాల ఏర్పాటు ఈ ప్రభుత్వంలో కొంత చర్చనీయాంశమైంది, వాదాస్పదం. మళ్ళీ జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల్లో కొన్ని మండలాలు చేర్చడం, తరలించడం అనే కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో అన్నమయ్య సంబంధించి అన్నమయ్య జిల్లా ఏర్పాటు కీలక పాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ మనతో సార్ చెప్పండి, వాళ్ళ అన్నమయ్య జిల్లా ఏర్పాటు సంబంధించి ఏ రకమైనటువంటి క్రైటీరియా తీసుకుని ప్రాతినిధ్యం చేశారు, ఇప్పుడు జరుగుతున్న విషయంపై మీ అభిప్రాయం? రాష్ట్ర వ్యాప్తంగా అండి ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఎలాగంటే ఈ జిల్లాల సైజు కొంచెం తగ్గిస్తే, పార్లమెంట్ ఒక జిల్లా విధంగా చేస్తే సెంట్రల్ నుంచి మోర్ ఫండ్స్ రావటం కానీ పరిపాలన వికేంద్రీకరణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటిది పార్లమెంట్ను ఒక జిల్లా కేంద్రం చేయాలన్నటువంటి డెసిషన్ తీసుకున్నప్పుడు ఇప్పుడు చాలామంది తెలుగుదేశం నాయకులు ఇష్టానుసారం ఆరోపణలు చేస్తున్నారు, అడ్డుగోలుగా చేస్తారు. 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నటువంటి మన విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలు అయింది. కేవలం పార్లమెంట్ ప్రతిపాదికనే జిల్లా విభజన జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి మిస్టేక్స్ జరగలేదు. ఒక ఏజెన్సీ ఏరియాలో దాదాపుగా ఇటు పోలవరం నుంచి అటు పక్క పాలకొండ వరకు దాదాపు 500-600 కిలోమీటర్లు అది ఉంది ఆ పార్లమెంట్ నియోజకవర్గం. అక్కడ ఒక్కటి మాత్రం పాడేరు వరకుగా డివైడ్ చేసి 2 జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల 26 అయింది. ఎక్కడ కూడా ఎటువంటి మిస్టేక్స్ జరగలేదు. అట్లాంటి 1-2 నియోజకవర్గాల్లో ఎక్కడన్నా జిల్లాల కేంద్రాలలో జరిగినంటే డిస్టెన్స్ అటు ఇటు అటువంటివి పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని మార్చుకోవచ్చు ఎవరైనా. కానీ ఇష్టానుసారం కొత్త జిల్లాలు మళ్ళీ యాడ్ చేసేస్తాం. ఉన్నటువంటి జిల్లాలలో పార్లమెంట్ ఒక జిల్లా అంటేనే తక్కువగా కనపడుతుంది, దానిలోనే మళ్ళీ 2-3 చేస్తామన్నటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మరి అసలు ఇంట్రెస్ట్ ఉండదు. దానివల్ల అడ్మినిస్ట్రేషన్ కూడా సరిగ్గా పని చేయకపోవచ్చు, బాధ్యతలు కూడా తగ్గిపోతాయి. ఇప్పుడు ఉదాహరణకి అన్నమయ్య జిల్లానే ఉండాలి. ఇది చరిత్రలో అంతకుముందే చాలా తప్పు చేశారు. పార్లమెంట్ ఒక రాజంపేట పార్లమెంట్ కింద తీసుకున్నప్పుడు అప్పుడు సెంట్రల్ లొకేటెడ్ రాయచోటి కదా, అప్పుడు ఎందుకు తీసుకున్నారు? 50 ఏళ్ళు ఎందుకు ఎవరు దీన్ని ప్రశ్నించలేదు? పార్లమెంట్ యూనిట్గా ఏదైతే ఉందో దాన్ని అలాగే కొనసాగిస్తే మంచిదని చెప్పి మా వ్యక్తిగత అభిప్రాయం, మా పార్టీ అభిప్రాయం కూడా ఇదే. మేము చేసినటువంటి 14 జిల్లాలు పెంచారు. 1806లో కడప మరియు బళ్ళారి జిల్లాలు ఏర్పడ్డాయి 1806లో. తర్వాత 1860లో అనంతపురము, కర్నూలు జిల్లాలు ఏర్పడ్డాయి. 1911లో చిత్తూరు జిల్లా ఏర్పడింది. 112 సంవత్సరాల తర్వాత కొత్త జిల్లా రాయలసీమ ప్రాంతానికి రావడం అనేటువంటిది చాలా. అటువంటిది తిరుపతి గౌరవ వెంకటేశ్వర స్వామి గారి పేరుతో జిల్లా ఏర్పడ్డాం. నంద్యాల వాళ్ళు కొన్ని 100 సంవత్సరాల నుంచి అక్కడ ప్రధానమంత్రులు ఎన్నికైనా అక్కడి నుంచి రాష్ట్రపతి ఉన్నాడు, అంతమంది ఉన్నా చేయాలన్నటువంటి పరిస్థితి చేయలేకపోయారు. అన్నిటికంటే ముఖ్యంగా మా రాయలసీమ ప్రాంతానికి కోస్తా ప్రాంతం అటాచ్ అయితే భవిష్యత్తులో ఏం జరిగినా కూడా మా రాయలసీమకు ఒక కోస్టల్ ప్రాంతం ఉంటుంది అన్నటువంటి సెంటిమెంట్ మాకు ఉన్నది. ఎందుకు అంటే ఈరోజు మన తిరుపతి జిల్లాలో వెంకటగిరి, గూడూరు కాదంట, వెంకటగిరి ఒకటి వచ్చింది, సుదూరుపేట రావడంతో సముద్ర తీరం కూడా అటాచ్ అయ్యింది. సో ఇటువంటివి మళ్ళీ డిస్టర్బ్ చేయలేకుండా ఆ ప్రాంతాలకు అందరికీ కూడా సమన్యాయంగా ఇప్పుడు ఆ ప్రాంతంలో కూడా హ్యాపీ తిరుపతి జిల్లా అనుకుంటుంది. అంటే ఎప్పటి నుంచో హిస్టరీలో ఉన్నటువంటిది వాళ్ళ ఆకాంక్ష ఉన్నది. ఇటువంటివన్నీ కూడా ఒక ఆలోచన ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం అందరికీ న్యాయం జరిగే విధంగా జరిగింది. కాబట్టి మళ్ళీ దీన్ని ఎవరు ఇదిగా వాళ్ళకు ఎవరు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఇలాంటివి చేయడం అటువంటిది సరైనటువంటిది కాదు అని చెప్పి తెలియజేస్తుంది. మీరు చేసిన దాంట్లో మీది పలానా మిస్టేక్, మీరు అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టారన్నటువంటిది తప్పు ఉంటే మాట్లాడండి, ఎన్టీఆర్ గారి పేరు ఎందుకు పెట్టారన్న మీకు కోపం మీద ఉంటే మాట్లాడండి. దాని పేరు ఏదైనా మీకు మేము నచ్చకపోయి అది మేము చేసింది మంచి పద్ధతి కాదేమో మీరే చెప్పమనండి మీ నోటితో. ఎక్కడ తప్పు రాకుండా ఏదో 1-2 చిన్న ఇది బార్డర్స్ని పట్టుకుని దాన్ని ఏదో మేము అన్సైంటిఫిక్గా చేసామని మాట్లాడడం సరైనది కాదని చెప్పి తెలియజేస్తాం. కొత్త జిల్లాల ఏర్పాటు అంశంలో గత ప్రభుత్వం అనుసరించిన విధానాలు ఏమైనా లోపాలు ఉంటే వాటిని సరిచేసిన ప్రయత్నం చేయడానికి ఇబ్బంది లేదు, కానీ స్వరూపాన్ని మార్చడానికి పూర్తిగా తెలుస్తుందని చెప్తారు. కెమెరా పర్సన్ శర్మ, ఐ న్యూస్, రాయచోటి.